ఇవాళ మనము పెనుగొండలో ఉన్న వాసవి మాత టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి కొత్త గుడి అనమాట. కొత్త గుడి లోపల అమ్మవారి పెద్ద విగ్రహం 108 అడుగుల విగ్రహం కట్టారు బంగారంతో చేసి. ముందు ఇది చూద్దాం, తర్వాత మనము వాసవి మాత ఓల్డ్ టెంపుల్కి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి విగ్రహం అనమాట. చూడండి ఎంత బాగుందో టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ అండి. అమ్మవారి కింద ఒక విగ్రహం ఉంది మరియు అమ్మవారి పాదాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం. వచ్చేసి వాసవి మాత పంచాయతీ అనమాట. అక్కడ చూస్తే మనకి ఆర్యవైశ్య కమ్యూనిటీలో మొత్తం 102 గోత్రాలు ఉన్నాయన్నమాట. ఆ 102 గోత్రాలని కూడా మనకి కొత్తగూడలో అయితే ఇలాగా ప్రతి రూమ్స్ లాగా తయారు చేశారనమాట. ఇప్పుడు ఈ రూమ్లో రూమ్ నెంబర్ 1లో 1 to 26 గోత్రాలు. మనకి గోత్రం పేరు, మళ్ళీ ఋషి, ఎవరైతే ఋషి ఉన్నారో వాళ్ళ పేరు, అలాగనమాట. ఇలాగే మనకి పాత గుళ్ళో అయితే ప్రతి స్తంభం, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్కటి గోత్రము మరియు ఋషి పేరు అన్నీ రాసి ఉంటాయి. ఇలా మొత్తం 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. రూమ్లో కొన్ని గోత్రాలు, దాదాపు ఒక 25 to 26 గోత్రాలు పెట్టారన్నమాట ప్రతి రూమ్కి. ఇది వచ్చేసి రూమ్ 2. ఇక్కడ కొన్ని గోత్రాలు ఉన్నాయన్నమాట. చేసి రూమ్ 3.
వచ్చేసి రూమ్ 4 అనమాట. ఇవండి మనకి ఆర్యవైశ్యలో ఉన్న 102 గోత్రాలు మరియు వాళ్ళ ఋషుల పేర్లు. మనము వాసవి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఇది పాత గుడి అంటారు, మెయిన్ గుడి ఇది అనమాట. ఇందాక మనం చూసింది వచ్చేసి కొత్త గుడి. ఇది వచ్చేసి పాత గుడి. మూలవిరాట్ని అయితే లోపల ఫోటోలు తీయొద్దని చెప్పారు. మనం కుదిరినంత వరకు వీడియో అయితే తీసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనకి అటు సైడ్ ఉంటుందన్నమాట హోమగుండం. మనకి ఆ అమ్మవారు వాసవిమాత హోమగుండంలోకి సమర్పించుకున్నారు కదా, అది అక్కడ ఉంటుంది. మళ్ళీ ఆర్యవైశ్యులు 102 మంది ఋషులు కూడా అదే హోమగుండంలో అమ్మవారితో పాటు అగ్నిహోత్రం అయితే అయ్యారన్నమాట. ఇది వచ్చేసి గుడి మనకి. మనం ఏంటంటే కొత్త గుడిలో చూసినట్టు ఇక్కడ కూడా ప్రతి దానికి ఋషి ఉంటుందన్నమాట. ఋషి మరియు కింద వివరాలు ఇలా మొత్తం ఉంటాయి అన్నమాట. ఈ గుడిలో కూడా మొత్తం ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఋషి పేరు మరియు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మనము ఇందాక చూసిన వీడియోలో అక్కడ ఏదో హోమం అయితే జరుగుతుంది. అమ్మవారు అయితే అదే అగ్నిగుండంలో అయితే దూకారన్నమాట. దాంతోపాటు 102 మంది ఆర్యవైశ్యులు ఋషులు దానిలోనే అగ్నిహోత్రం అయితే చేసుకున్నారన్నమాట. ఇదండి పెనుగొండలో ఉన్న అమ్మవారి గుడి. ఓం శ్రీ మాత్రే నమః.